సో కేసీఆర్ ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా బయటికి రాలేదు. ఫోన్ ట్యాపింగ్ విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఎర్రపల్లి ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ డైరెక్టు నందీనగర్ ఇంటికి వచ్చిండు. నందీనగర్ ఇంటికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ విచారణ అయిపోయినటువంటి వెంటనే ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎక్కడ కూడా మీటింగ్ పెట్టలేదు. కేసీఆర్ బయటికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కనబడి ధైర్యం చెప్పి, నేనున్నా, మీరు ఎవరు అధైర్యపడొద్దు, నాకేం కాదు, నాకేం ఇబ్బంది లేదు, వాళ్ళు విచారణ చేసిర్రు, నేను సమాధానం చెప్పినా అని చెప్పి కేసీఆర్ ధైర్యంగా బయటకు వచ్చి నిల్చొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఇట్లా అందరికీ నమస్తే చెప్పి కేసీఆర్ నందీనగర్ ఇంటి నుండి మళ్ళీ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేసిండు. సో కేసీఆర్ బయటకు వస్తలేడు, ప్రెస్ మీట్లు పెడతలేడు, మీటింగ్లు పెడతలేడు, సభలు పెడతలేడు. సో కేసీఆర్ పూర్తి స్థాయిలో సైలెన్స్గా ఉన్నాడు. సో కేసీఆర్తో కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పిండనేది వినబడుతున్నటువంటి చర్చ. కేటీఆర్ని హరీష్ రావుని కొన్ని కీలకమైనటువంటి అంశాలు అడిగి తెలుసుకున్నాడట. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం 3,47,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిర్రు, తెలంగాణలో ఏమేం కట్టిర్రు, తెలంగాణలో ఏమేం చేసిర్రు, రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, కేరళ ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, జనాలు ఏమనుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారా, సానుకూలంగా ఉన్నారా, అసలు పబ్లిక్ వర్షన్ ఏంది, ప్రజలు బీఆర్ఎస్ని తిడుతుర్రా పొగుడుతుర్రా, హైదరాబాద్లో జనాలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏమనుకుంటున్నారు, హైడ్రా ఎఫెక్ట్ ఎంతవరకు పడ్డది, వెలుగుమాట్ల ఎఫెక్ట్ ఎంతవరకు ప్రభుత్వం పైన పడ్డది, లేకపోతే 6 గ్యారెంటీలు ప్రభుత్వానికి ఎంత ఎఫెక్ట్ అయింది, 420 హామీలు ప్రభుత్వానికి ఎంత ఎఫెక్ట్ అయింది, బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ గెలుస్తుందా ఓడిపోతుంది, ఇవన్నీ అంశాలపైన కేసీఆర్ నిన్న కేటీఆర్తో హరీష్ రావుతో అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసినట్టు. వాస్తవానికి కేసీఆర్ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఫోన్లో బాగా బిజీ ఉంటుండట. ఏం జరుగుతుంది తెలంగాణలో, ఏం కథ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ హైడ్రా పేరుతోటి ఇల్లులు కూల్చేస్తుర్రు, ఎంతమంది జనాలు సఫర్ అవుతుర్రు, సోషల్ మీడియాలో ఏం నడుస్తుంది అనేది పిన్ టు పిన్ కేసీఆర్ మొత్తం చూస్తున్నట. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో కేసీఆర్ బాగా యాక్టివ్గా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. కేసీఆర్ ఎక్కువ ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, తర్వాత ట్విట్టర్ ఫాలో అవుతున్నట. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మొత్తం ట్విట్టర్లో కేసీఆర్ చూస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం.